హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. ఈ వీడియో దేని గురించి అంటే, నాకు రీసెంట్గా ఈరోజే 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన ఛానల్కి చాలా చాలా సంతోషంగా ఉంది. నిజంగా స్టార్ట్ చేసినప్పుడు అసలు సబ్స్క్రైబర్స్ వస్తారా రారా, ఏ వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి, అసలు ఏం చేస్తే సబ్స్క్రైబర్లు వస్తారు, ఏం చేస్తే వాచ్ అవర్ పెరుగుతుంది అని నాకు చాలా చాలా డౌట్స్, కొన్ని వేరే డౌట్స్ మైండ్లో ఉండే. కానీ ఇప్పుడు చేస్తూ పోతూ ఉంటే ఆ డౌట్స్ అనేవి తగ్గి నాకు పర్సనల్గా క్లారిటీ రావడం జరిగింది ఎలా వస్తారనేది. అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ సందర్భంగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంతకంటే ముందు 500 మంది సబ్స్క్రైబర్లకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో చేద్దామా వద్దా, ఇప్పుడే చేద్దామా వద్దా అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు 490 వరకు సబ్స్క్రైబర్స్ అయిపోయి కూడా 491 పెరిగి మళ్ళీ 490కి వచ్చేది, 92 వరకు వచ్చి మళ్ళీ 90కి వచ్చేది. అలా ఒకరిద్దరు పెరిగి మళ్ళీ తగ్గిపోయారు. సో నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నన్ను సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశం మీ మనసులో ఉంటే, కంటిన్యూగా ఉండాలి అనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే యూట్యూబర్ కొన్ని ఆశలతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది, ప్రతి ఒక్క యూట్యూబర్. అలాంటి వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వచ్చి పోతే చాలా బాధగా అనిపిస్తుంది, వీడియోస్ కూడా చేయబుద్ధి కాదనమాట. అందుకని ప్లీజ్ అలా సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ వెళ్ళిపోకండి. సబ్స్క్రైబ్ ఏ ఛానల్ అయినా సరే, నా ఛానల్ అనే కాదు, ఏ ఛానల్ అయినా సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే, పర్మనెంట్గా సబ్స్క్రైబర్గా ఉండాలి అనుకుంటేనే చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు మీ పైన ఆశలు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు ప్లీజ్. మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసే ఉద్దేశం ఉంటే గనక ప్లీజ్ ఏ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకండి. చేసి వాళ్ళ ఆశలు పెంచేసి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లొద్దు. ఎందుకంటే యూట్యూబర్ అనేది ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మనకు తెలియని విషయాలు అయితే యూట్యూబ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఒక యూట్యూబర్కి సపోర్ట్ చేయాలనే ఉద్దేశం కావచ్చు, లేదా వాళ్ళ వీడియోస్ మీకు ఉపయోగపడతాయి అనుకొని కావచ్చు, లేదా మాకు తెలిసిన వాడు అనుకొని కావచ్చు, ఏ ఉద్దేశంతో అయినా సరే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా అలాగే ఉండండి ప్లీజ్. ఇప్పుడు నాకు 500 సబ్స్క్రైబర్స్కి కృతజ్ఞతలు చెప్తూ వీడియో చేస్తున్నాను. నాకు కూడా తగ్గొచ్చు, చెప్పలేం. సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఎవరికి ఎలా వస్తారు అనేది ఎవ్వరూ అంచనా వేయలేరు. ఖచ్చితంగా ఈ వీడియోకి నాకు సబ్స్క్రైబర్ వస్తారు, ఈ వీడియోకి రారు అని ఎంత పెద్ద యూట్యూబర్ అయినా కూడా అంచనా వేయలేడు, చెప్పలేడు కూడా. వాళ్ళు చేసేది ఒక్కటే, వాళ్ళు చేసే వీడియోలో పర్ఫెక్షన్ చూసుకుంటారు. ఆ వీడియో ఎంతవరకు ఆడియన్స్కి నచ్చుతుంది అని బాగా స్టడీ చేస్తారు. అలా వీడియోని ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉండేలా చేసుకొని దానికి తగ్గ థంబ్నెయిల్స్, ట్యాగ్స్ అన్నీ ఇచ్చి కరెక్ట్గా ఫస్ట్ అన్లిస్టెడ్లో పెట్టి అప్లోడ్ చేసి, తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న టైం అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. అంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్లో టైం చూసుకోవద్దని. అప్లోడ్ చేసేటప్పుడు 2 సమయాల్లో, అంటే 2 రకాల సమయాల్లో మాత్రం మీరు వీడియోస్ అప్లోడ్ చేయకండి. మిగతా ఏ టైంలో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు, అదేం పెద్ద ఫరక్ పడదు. కానీ మీరు ఏ టైంలో అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నారో తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా అదే టైంలో అప్లోడ్ చేసేలా చూసుకోండి. అలా అయితే సక్సెస్ అనేది తొందరగా రావడం జరుగుతుంది. అంటే మీరే చెప్పారు కదా ఏ టైంలో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇప్పుడు ఎలా చెప్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? అంటే ఏ టైంలో అయినా అప్లోడ్ చేసుకోండి, ఖచ్చితంగా ఈ టైం అని నేను చెప్పను. మీరు ఏ టైంలో అయితే అప్లోడ్ చేస్తారో ఆ టైంలోనే మళ్ళీ తిరిగి అప్లోడ్ చేయండి అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక సీరియల్ వస్తుంది టీవీలో, సీరియల్ వస్తున్నప్పుడు ఆ సీరియల్కి పర్టికులర్గా ఒక టైం అనేది ఉంటుంది. కాబట్టి ఆ సీరియల్కి పర్టికులర్గా ఒక టైం అనేది ఉంటుంది కదా. వాళ్ళు ఎందుకు, అది యూట్యూబ్ ఛానల్ కాదు కదా అంటే, యూట్యూబ్ ఛానల్ అయినా కాకపోయినా కూడా మీరు కొన్ని విషయాలు గమనించండి. వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, సీరియల్స్ కూడా యూట్యూబ్లో వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. కాబట్టి కన్సిస్టెంట్గా ఖచ్చితంగా వాళ్ళు ఒక టైం అయితే ఫాలో అవుతారు. ఆ టైం వాళ్ళ టైం, అది వాళ్ళు ఫిక్స్ చేసుకున్న టైం. అలాగే మీరు కూడా ఒక టైంని ఫిక్స్ చేసుకోవడం మంచిది. 2 రకాల సమయాల్లో మాత్రం వీడియోస్ అప్లోడ్ చేయొద్దు అని చెప్పాను కదా. ఆ సమయాలు ఏంటి అంటే, ఒకటి మధ్యాహ్నం టైం. చాలామంది చెప్పారు మధ్యాహ్నం టైంలో అప్లోడ్ చేయొచ్చు, చాలా వ్యూస్ ఎక్కువ వస్తాయని చెప్పుంటారు. కానీ అది అబద్ధం అండి. మధ్యాహ్నం టైంలో, ఇంకోటి రాత్రి 10 గంటల తర్వాత కానీ వీడియోస్ మీరు అసలు అప్లోడ్ చేయొద్దు. ఎందుకంటే
మధ్యాహ్నం టైం వరకు అందరూ ఆఫీసులకి డ్యూటీలకి వెళ్ళిపోతారు. స్టూడెంట్స్ అయితే స్కూళ్ళకి ట్యూషన్లకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యాహ్నం టైంలో నైట్ టైంలో ఎందుకు అంటే నైట్ టైంలో అందరూ పడుకుంటారు. ఎవరో 100లో ఒకరిద్దరు తప్ప మిగతా 98 మంది పడుకునే ఉంటారు. కాబట్టి మనకి వ్యూస్ రావు నైట్ టైంలో అప్లోడ్ చేస్తే. అలాగే మధ్యాహ్నం టైంలో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి అప్పుడు అప్లోడ్ చేసిన వ్యూస్ రావు. ఏ టైంలో అప్లోడ్ చేస్తే మంచిది అని అడిగితే మాత్రం ఒకటి ఎర్లీ మార్నింగ్ 6 తర్వాత 5 నుంచి అయినా సరే, ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 6 తర్వాత అలా అప్లోడ్ చేసుకోవచ్చు. అలా ఎప్పటి వరకు అంటే లాస్ట్ మార్నింగ్ 10 గంటల వరకు అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మధ్యాహ్నం అస్సలు అప్లోడ్ చేయదు. ఈవినింగ్ ఏ టైం నుంచి స్టార్ట్ చేయాలంటే ఈవినింగ్ ఖచ్చితంగా 5 తర్వాత నుంచే స్టార్ట్ చేయండి అప్లోడ్ చేయడం. ఈవినింగ్ 5 తర్వాత చాలామంది ఫ్రీ అయిపోతూ ఉంటారు అప్పటి నుంచే. కాబట్టి ఈవినింగ్ 5 తర్వాత అప్లోడ్ చేయండి. ఇంకా చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు, ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటారు, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా మధ్యాహ్నం చూస్తూనే ఉంటారు కదా అని మీకు డౌట్ రావచ్చు. నిజమే, చూస్తారు. కానీ ఎంతవరకు చూస్తారు అంటే ఒక 100లో 30% ఆర్ 20% అలా చూసేవాళ్ళు ఉంటారు. సో మీకు ఎవరు కావాలో గుర్తించుకోండి, ఎవరు కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. 100కి 100 మెంబర్స్ చూడాలా, లేదా 100లో 30-40 మంది చూస్తే చాలు అనుకుంటే మాత్రం మీరు మీ ఇష్టం వచ్చిన టైంలో ఇర్రెగ్యులారిటీగా మీ ఇష్టం వచ్చినట్టుగా వీడియోస్ అప్లోడ్ చేయండి. దానికైతే ఖచ్చితంగా సరిగ్గా వ్యూస్ రావు. మళ్ళీ వ్యూస్ రాలేదని బాధపడకూడదు. 100లో 40 మంది మనకు వద్దు, 100లో 100 మంది మనకు చూడాలి అంటే టార్గెట్ మనం పెట్టుకోవాలి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ 5 తర్వాత కానీ వీడియోస్ అప్లోడ్ చేయండి. మధ్యాహ్నం టైంలో వీళ్ళు చెప్పినట్లు మధ్యాహ్నం టైంలో కానీ నైట్ టైంలో కానీ వీడియోస్ అప్లోడ్ చేయకండి. సో ఇది వీడియోస్ అప్లోడ్ చేసే టైమింగ్స్ అంటే ఇవి. సబ్స్క్రైబర్స్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఉపయోగపడే కంటెంట్ లేదా ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇలాంటివి చేస్తే మాత్రమే వాళ్ళకి నచ్చే కంటెంట్ అంటే చూసే వాళ్ళకి మళ్ళీ మీ వీడియో చూడాలి అనిపించాలి. అలాంటి వీడియోస్ చేస్తే గనక సబ్స్క్రైబర్స్ కౌంట్ ఆటోమేటిక్గా పెరగడం జరుగుతుంది. అప్పుడప్పుడు తగ్గుతుంటారు, బాధపడాల్సిన అవసరం లేదు. దానికి యూట్యూబర్స్కి నేను చెప్పేది కొత్త వాళ్ళకి అప్పుడప్పుడు తగ్గుతూ ఉన్నా కూడా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఒకరు తగ్గినా కూడా ఇద్దరు పెరుగుతారు. ప్రజెంట్ వెయిట్ చేయాలి, మనం అంతే వెయిట్ చేయాలి. మంచి మంచి కంటెంట్ చేసుకుంటూ పోవాలి. ఇక యూట్యూబ్ అనేది ఒకసారి సక్సెస్ అయిన తర్వాత కొంతమంది అడుగుతూ ఉంటారు, నన్ను కామెంట్లో అడిగారు, 1000 అయిన తర్వాత ఒకవేళ తగ్గితే మానిటైజేషన్ తీసేస్తారా ఎలా అని చెప్పి అడిగారు. 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఛానల్ మానిటైజ్ కాదండి. ఎందుకు అంటే ఓన్లీ 1000 సబ్స్క్రైబర్స్ మాత్రమే టార్గెట్ కాదు కదా, ఇంకా 4000 వాచ్ అవర్స్ కూడా అవ్వాలి. అది 1 year లోపు. ఆ 2 అయితేనే మీ ఛానల్ అనేది మానిటైజ్ అవ్వడం జరుగుతుంది. ఆ 2 అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయేసరికి ఎవరికో ఒకరికి లక్ ఉన్న వాళ్ళకి లేదా మంచి మంచి కంటెంట్ చేసే వాళ్ళకి 1000 సబ్స్క్రైబర్స్లో ఎట్ ఏ టైంలో 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అది కొంతమందికి మాత్రమే, అందరికీ కాదు. చాలా మందికి ఏమవుతుందంటే 1000 కాదు 2000 సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా వాచ్ అవర్ అనేది కంప్లీట్ కాదు. సో మీరు సబ్స్క్రైబర్స్ మీద దృష్టి పెట్టకండి. సబ్స్క్రైబర్స్ షార్ట్స్ ద్వారా ఎక్కువగా వస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎవరైనా తెలియకపోతే తెలుసుకోండి. కానీ షార్ట్స్ ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్స్, షార్ట్స్ ద్వారా వచ్చిన వ్యూవర్స్ మన ఫుల్ వీడియోస్ని చూడడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి ఆ షార్ట్ నచ్చింది, ఆ షార్ట్లో వాళ్ళకి ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ దొరికింది, వాళ్ళకు బాగా అనిపించింది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండొచ్చు, కానీ వాళ్ళు మాత్రం మన ఫుల్ వీడియోస్ని చూడరు. కాబట్టి ఎక్కువగా ఫుల్ వీడియోస్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేయండి. అయ్యో నాకు సబ్స్క్రైబర్స్ రాలేదు, నాకు వ్యూస్ రాలేదు అని బాధపడుతూ ఆగిపోకండి. అలా ఆగిపోతే మాత్రం మీరు వెనకడుగు వేసినట్టే. ఇక మీకు వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది రాదు. సో ఒక యూట్యూబర్ అవ్వాలి అంటే ఉండాల్సింది ఫస్ట్ ఓపిక. చాలా ఓపిక ఉండాలి, చాలా సహనం ఉండాలి. ఉంటేనే యూట్యూబర్ అనేది సక్సెస్ అవ్వడం జరుగుతుంది. సబ్స్క్రైబర్లు తగ్గారా పెరిగారా లేదా వాచ్ టైం తగ్గిందా పెరిగిందా ఇవన్నీ చూసుకోవడానికి మాటిమాటికి యూట్యూబ్ స్టూడియో యాప్ని ఓపెన్ చేయడము, యూట్యూబ్ని ఓపెన్ చేసి చూసుకోవడము, లేదా మన వీడియోస్ మనం చూసుకోవడము, వేరే వాళ్ళ ఫోన్లో, ఫ్రెండ్స్ ఫోన్లో, ఫ్యామిలీ ఫోన్లో మనం వీడియోస్ చూసుకోవడం చేయకండి. అంతకరం అవసరం లేదు మనకి.
మన కంటెంట్లో దమ్ము, మన కంటెంట్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా బయటి వాళ్ళే చూస్తారు, మనం సక్సెస్ అయిపోతాం. అలా చేయడం ద్వారా, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫోన్స్లో చూడడం ద్వారా వాచ్ అవర్ కూడా పెరుగుతుంది. కానీ మనం చూస్తామేమో, మనకి ఆ ఫోన్, అవతల ఫోన్ మనకు అవైలబుల్గా ఉన్నంత వరకు మనం చూడొచ్చు. కానీ అది ఎప్పటికీ అవైలబుల్గా ఉంటుంది, మన దగ్గరనే ఉంటుంది, మనం అట్లానే రోజు చూడాలని లేదు కదా. నేనైతే పాటించేది ఒకటే, నేనేం పాటిస్తానంటే నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడం వరకు మాత్రమే నా బాధ్యత. తర్వాత నా వీడియోస్ నేను నా వైఫ్ ఫోన్లో కానీ లేదా నా రిలేటివ్స్ ఫోన్లో కానీ తెలిసిన వాళ్ళ ఫోన్లో కానీ ఎప్పుడు కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేయను. స్టార్టింగ్లో అలా చేయాలనిపించేది, కానీ అది తప్పని తెలిసింది. ఏ విధంగా తప్పు? వాచ్ అవర్ పెరుగుతుంది అంటున్నారు కదా, మరి ఏ విధంగా తప్పు అంటే వాచ్ అవర్ అయితే పెరుగుతుంది, అప్పటికి పెరుగుతుంది. కానీ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రతి ఛానల్ని స్టడీ చేస్తూ ఉంటుంది కదా. అయితే అప్పుడు ఏమైందంటే యూట్యూబ్ గైడ్లైన్స్ అప్పుడు ఏం అర్థం చేసుకుంటుంది, ఒకవేళ మీరు కంటిన్యూగా కొన్ని ఫోన్స్లో వీడియోస్ చూసుకున్నారు, మీ వాచ్ అవర్ పెరిగింది, అప్పుడు మీకు రీచ్ ఎక్కువగా వచ్చింది. కానీ తర్వాత మీకు ఆ ఫోన్ అందుబాటులో లేదు, మీరు చూడలేకపోయారు, లేదా వాళ్ళు కూడా చూడరు అస్సలు. ఎందుకంటే మన మొక్కలు వాళ్ళకి తెలిసినవే, వాళ్ళకి మనం చెప్పే వీడియోస్ కానీ చేసే వీడియోస్ కానీ అది నచ్చకపోవచ్చు. ఏదో ఫ్రెండ్ అనో రిలేటివ్ అనో తెలిసిన వాడనో సబ్స్క్రైబ్ చేసుకొని ఉండొచ్చు, కానీ వాళ్ళు మన వీడియోస్ చూస్తారు, లేదా వాళ్ళకి ఫోన్లు చేసిన వీడియో చూడు అని చెప్పే హక్కు మనకు లేదు. అంత కర్మ అవసరం లేదని అయితే నేను అంటాను. ఎవరైతే బయట నుంచి వాళ్ళ సొంతంగా వచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళే మనకు జెన్యున్గా ఉంటారు. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా ఒకరిని మీరు అడగకండి, బతిమిలాడకండి, అది అవసరం లేదు. దాని మీద దృష్టి పెట్టే బదులు మంచి వీడియోస్, ఏ వీడియో చేయాలి, ఏ టాపిక్ పైన వీడియో చేయాలి, ఎలా వీడియో చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఇవన్నీ బాగా నేర్చుకోండి. వాటిపైన ఫోకస్ పెట్టండి. ఆటోమేటిక్గా మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ కౌంట్ పెరుగుతుంది, అంతా పెరుగుతుంది. అయితే నేను కొన్ని రోజులు వీడియోస్ అప్లోడ్ చేయొద్దని చెప్పాను కదా, అది ఎగ్జాక్ట్గా ఎప్పటి వరకు అంటే ఈ ఏప్రిల్ ఎండింగ్ వరకు మాత్రమే మీరు వీడియోస్ని తక్కువగా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత మేలో చాలామందికి స్టూడెంట్స్కి కానీ చాలామందికి హాలిడేస్ ఉంటాయి. మేలో ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి టైంపాస్ యూట్యూబే కాబట్టి చూడడం జరుగుతుంది. సో మే ఫస్ట్ నుంచి 10th లోపు వరకు మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేయండి. అప్పటి నుంచి వీడియోస్ రోజుకి 2 పోస్ట్ చేసినా పర్లేదు, 3 పోస్ట్ చేసినా పర్లేదు, వీడియోస్ అనేది వెళ్ళిపోతాయి. కొన్ని పర్టికులర్ సమయాల్లో, ఎగ్జామ్స్ టైంలో, ఇలాంటి టైంలో మాత్రం వ్యూస్ రావు, చూడరు. కాబట్టి ఇవి ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయాలు. మరొక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న 500 మంది సబ్స్క్రైబర్లకు అందరి పేర్లు తెలియవు, ఎందుకంటే యూట్యూబ్ స్టూడియోలో కూడా వాళ్ళు పబ్లిక్లో పెట్టుకుంటేనే వాళ్ళ పేరు అనేది చూపించడం జరుగుతుంది. ఒకవేళ అందరి పేర్లు నాకు తెలుసుంటే కనుక ప్రతి ఒక్కరి పేరున నేను పేరు పలికి మరీ థ్యాంక్స్ చెప్పడానికి రెడీగా ఉన్నాను. కానీ అందరివి చూపించిన వాళ్ళకి చెప్పాలంటే కుదరదు. కాబట్టి 500 మంది సబ్స్క్రైబర్లకి ప్రతి ఒక్కరికి పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. తొందరగా నా ఛానల్ మానిటైజ్ అవుతుందని చెప్పి 1 year లోపు అవుతుందని చెప్పి నాకు నమ్మకం వచ్చింది. వాచ్ అవర్స్ కూడా దగ్గర 1300 కంప్లీట్ అయిపోయింది. సో ఇలాగే సపోర్ట్ చేసి నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.